బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. దీని ప్రభావంతో కోస్తాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం గడిచిన 24 గంటల్లో నమోదైంది. అయితే రాగల 24 గంటల పాటు రాష్ట్రంలో ఎటువంటి వర్షాల ప్రభావం ఉంటుంది, అల్పపీడనం ఏ విధంగా ఉంది, ఏ మేర ప్రభావం చూపుతుందానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, అల్పపీడనం ఇది వాయువ్య బంగాళాఖాతం సమీపంలో ఉంది. ఇది క్రమంగా బలపడుతుందని ఐఎండీ చెబుతోంది. ప్రభావం ఇంకా ఏపీపై ఎంతకాలం ఉంటుంది? భారీ వర్షాలు ఏ జిల్లాలో ఉంటాయి? అది నిన్నటి ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతమైన ఒరిస్సా తీరానికి దగ్గరలో అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా రుతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తూ సంబల్పూర్ మీదుగా వస్తూ ఈ ఉపరితల ఆవర్తనం అనగా అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం. ఏ జిల్లాలో భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది? రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలే అయిన పార్వతీపురం, మన్యం, కోనసీమ, ఈస్ట్ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో ఉంది. తదుపరి 2 రోజులు కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరులో అటువంటి పరిస్థితి అంటే భారీ వర్షపాతం పడే అవకాశం 1-2 ప్రాంతాల్లో ఉంది. ఆ సముద్రం తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వేస్తున్నాయి. మత్స్యకారులు ఎవరో వేటగాళ్ళని సూచిస్తున్నారు. దీనితో పాటు ఉత్తర కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా TV9 విశాఖపట్నం.